హాయ్ హలో నమస్తే, నేను మీ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే మై ఆల్బమ్ కలెక్షన్ ఇంకొక ఎపిసోడ్. సో ఆల్రెడీ ఈ మై ఆల్బమ్ కలెక్షన్ సెగ్మెంట్లో నేను చాలా వీడియోస్ వేసాను. సో వాటిని చూడని వాళ్ళు ఒకసారి చెక్ చేసి చూడండి, మీకు ఖచ్చితంగా వీడియోస్ నచ్చుతాయి. అలా చూసి నచ్చిన తర్వాత వీడియోని లైక్ చేసుకోండి, నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చి చేరుతాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ ప్లేలిస్ట్ ఆప్షన్ ఉంటుంది. సో దాంట్లో చాలా సెగ్మెంట్స్ అని చాలా వీడియోస్ వేస్తుంటాను. సో వాటిని చూసి ఎంజాయ్ చేయండి. సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో ఏ ఆల్బమ్ గురించి డిస్కస్ చేయబోతున్నామంటే 2020లో రిలీజ్ అయిన అలా వైకుంఠపురంలో అనే తెలుగు మూవీ యొక్క ఆల్బమ్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అలా వైకుంఠపురంలో తెలుగులో వచ్చిన ఒక ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ ఫిలిం చెప్పొచ్చు. అంత సూపర్గా ఉంటుంది ఈ సినిమా. అది మాత్రం కాకుండా ఈ సినిమా సాంగ్స్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అంత సూపర్గా ఈ సినిమాకి సాంగ్స్ కంపోజ్ చేసింటారు తమన్. అండ్ అదేలాగా ఈ సినిమాని అంత సూపర్గా డైరెక్షన్ చేసింటారు త్రివిక్రమ్. ఈ సినిమాలో అల్లు అర్జున్, పూజా హెగ్డే ఇంకా చాలామంది ఉంటారనమాట. సో వాళ్ళ యొక్క క్యారెక్టర్ రైటింగ్, వాళ్ళ యొక్క యాక్టింగ్ అనేది ఈ సినిమాకి చాలా చాలా సూపర్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో టోటల్ చెప్పాలంటే అల్లు అర్జున్ వాళ్ళ యొక్క క్యారెక్టర్ రైటింగ్, వాళ్ళ యొక్క యాక్టింగ్ అనేది సూపర్గా ఉంటుంది. సో ఈ సినిమా పాటల గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం అనమాట, మై ఆల్బమ్ కలెక్షన్. సో ఈ సినిమా పాటలు మనం చాలా వినే ఉంటాము, మనకి ఏది కూడా తెలీదు అని చెప్పలేము. ఎందుకంటే అన్నిసార్లు విన్న పాటల్లో ఈ ఆల్బమ్ కూడా ఒకటి. ఏంటంటే ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన ఆల్బమ్ చెప్పొచ్చు. ఇది అంత సూపర్గా ఉంటుంది ఈ ఆల్బమ్ అన్నమాట. ఈ సినిమాలో ఏమిదో మనకు తెలిసిన ఇంకొకసారి ఫస్ట్ సాంగ్, నీ కళ్ళను కట్టుకు వదలనది చూడే నా కళ్ళు, ఆ పాట. సో ఈ పాటకి శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి వాళ్ళే ఈ పాటకి లిరిక్స్. అదేలాగా ఈ పాటని శ్రీరామ్ వాళ్ళే పాడుంటారు. ఈ సాంగ్ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన సాంగ్ చెప్తాను. అంత సూపర్గా ఉంటుందన్నమాట. లిరిక్స్ పరంగానూ సరే, వాయిస్ సింగింగ్ పరంగానూ సరే, మ్యూజిక్ పరంగానూ సరే అంత సూపర్గా ఉంటుంది. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన సాంగ్లో ఈ పాట ముఖ్యమైన పాట అని చెప్తా. సో ఈ వీడియో చూసి మీరు చెప్పండి, ఈ పాట మీకు నచ్చిందో నచ్చదా అనేసి మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. అదేలాగా రెండో పాట వచ్చి రాములో రామల, ఆ పాట. సో ఈ పాటకి లిరిక్స్ వచ్చి కసరాల శ్యామ్. ఈ పాటను పాడింది అనురాగ్ కులకర్ణి, ఎం సత్యవతి అనేవాళ్ళు ఈ పాటను పాడుంటారు. ఇది ఈ సినిమాలో వచ్చిన ఇంకొక బ్యూటిఫుల్ అయిన సాంగ్ చెప్పొచ్చు. పార్టీలో అందరూ ఫ్యామిలీతో కలిసి వేసే సాంగ్ అనమాట. వన్ ఆఫ్ ద సూపర్ అయిన సాంగ్ చెప్తాను. అండ్ అదేలాగా ఈ ఆల్బంలో కూడా నాకు వన్ ఆఫ్ ద నచ్చిన పాట అని చెప్తాను అనమాట. ఈ పాటని రామ్లో రామ్లా అంత సూపర్గా కంపోజ్ చేసింటారు తమన్ ఈ పాటని. సో మీరు చెప్పండి, ఈ వీడియో చూసి మీకు ఈ రామ్లో రామ్లా పాట ఇష్టమా లేదా అనేసి మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఓ మై గాడ్ డాడీ, ఫస్ట్ సాంగ్. సో ఈ పాటకి లిరిక్స్ వచ్చి కృష్ణ చైతన్య. ఈ పాటను పాడింది రాహుల్, రోల్ రిదా, లేడీ కష్, రాహుల్ నంబియార్ అనేవాళ్ళు ఈ పాటను పాడుంటారు. ఇది వన్ ఆఫ్ ద సూపర్ అయిన సాంగ్ చెప్తాను ఈ ఆల్బంలో. ముఖ్యంగా ఈ పాటని తీసిన విధం, కొరియోగ్రఫీ చాలా చాలా బాగుంటుంది. సో సూపర్గా ఉంటుంది అనమాట ఈ పాట. వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిన సాంగ్ చెప్తాను. వాళ్ళ తండ్రి అయినా వాళ్ళ గురించి డిస్క్రైబ్ చేస్తూ పాడుతుంటారు అల్లు అర్జున్. ఫస్ట్ సాంగ్ ఇది. మీరు చెప్పండి, ఈ పాట మీరు వినే ఉంటారు చాలాసార్లు. సో ఈ పాట మీకు నచ్చదు అనేది మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. నెక్స్ట్ వచ్చి బుట్ట బొమ్మ. ఈ పాటకి లిరిక్స్ వచ్చి రామజోగయ్య శాస్త్రి.
ఈ పాటను పాడింది ఏ మాలిక్. సో వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన సాంగ్ చెప్తాను, ఈ బుట్ట బొమ్మ. అంత నచ్చుతుంది నాకు ఈ పాట. ముఖ్యమైన కారణం ఓవరాల్ ఈ సాంగ్ కంపోజ్ అండ్ లిరిక్స్ అండ్ సింగింగ్ 3 సూపర్గా ఉంటాయి. దాంతోపాటు ఈ సాంగ్ని విజువల్గా చూపించిన విధం, సెట్ వర్క్ కావచ్చు, అల్లు అర్జున్ వాళ్ళ యొక్క డ్యాన్స్, ప్రతి ఒక్కటి ఈ సాంగ్ సూపర్గా ఉంటుంది. నాకు ఆల్ టైమ్ నచ్చిన పాటలో ఈ బుట్ట బొమ్మ, ఈ సాంగ్ కూడా ఒక వన్ ఆఫ్ ద ఫేవరెట్ అని చెప్తాను. సూపర్గా ఉంటుంది ఈ పాట నాకు. సో మీరు చెప్పండి, మీరు ఈ పాట వినే ఉంటారు. సో ఈ పాట మీకు నచ్చుతుందా నచ్చడం అనేది మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. నెక్స్ట్ వచ్చి అలా వైకుంఠపురంలో, ఈ సాంగ్కి లిరిక్స్ వచ్చి కళ్యాణ్ చక్రవర్తి. ఈ పాటను పాడింది ప్రియా సిస్టర్స్ అండ్ శ్రీకృష్ణ అనే వాళ్ళు ఈ పాటను పాడుంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అయిన ఒక ట్రాక్ అని చెప్తాను ఈ ఆల్బంలో. సో మీరు చెప్పండి, ఈ పాటని మనం చాలాసార్లు వినే ఉంటాం. సో నాకు నచ్చిన పాట అని చెప్తాను. ఈ పాట కూడా సూపర్గా ఉంటుంది అనమాట ఫిలింలో అది కంటిన్యూగా చూసేటప్పుడు. అదేలాగా మీరు చెప్పండి, మీరు ఈ పాట వినే ఉంటారు కదా. సో మీ యొక్క ఒపీనియన్, మీకు ఈ పాట నచ్చడం అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. నెక్స్ట్ వచ్చి సిత్తరాల సిరపడు అనే ఆ పాట ప్రీ క్లైమాక్స్లో వస్తుంది. సో ఈ పాటకి లిరిక్స్ వచ్చి విజయ్ కుమార్. ఈ పాటను పాడింది సూరన్న, సాకేత్ అనేవాళ్ళు ఈ పాటను పాడుంటారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అయిన ట్రాక్ చెప్తాను ఈ ఆల్బంలో. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్తాను, అంత సూపర్గా ఈ పాట ఉంటుంది అనమాట. సో మీరు చెప్పండి, ఈ సిత్తరాల సిరపడు ఈ పాట మీకు నచ్చుతుందా నచ్చదా అనేది మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. సో ఇదే ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసాం అలా వైకుంఠపురంలో తెలుగు మూవీ యొక్క ట్రాక్స్ ఏవేవి అనేది. సో మొత్తం 6 పాటలు, మనం 6 పాటల గురించి ఇప్పుడు డిస్కస్ చేసాం అనమాట. సో ఈ 6 పాటలు నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిన సాంగ్ చెప్తాను. ఈ ఆల్బమ్ ఓవరాల్గా నాకు వన్ ఆఫ్ ద నచ్చిన ఆల్బమ్. సో దీంట్లో నాకు అన్ని పాటలు చాలా నచ్చుతాయి. అదేలాగా మీకు ఈ సినిమాలో అన్ని పాటలు నచ్చడం అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. అదేలాగా ఈ సినిమాలో ఏదైనా ఒక్క పాట ఎంచుకో, నీకు నచ్చిన పాట అంటే నేను బుట్ట బొమ్మ ఆ పాటనే ఎంచుకుంటాను. అంత సూపర్గా ఉంటుంది ఆ పాట ఓవరాల్గా. సో నేనైతే అది చూసుకుని. అదేలాగా ఈ వీడియో చూస్తే మీకు ఈ ఆల్బంలో ఏ పాట చాలా చాలా ఇష్టం అనేది మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి, నేను చెక్ చేస్తాను. ఈ ఆల్బమ్ యొక్క టోటల్ డ్యూరేషన్ వచ్చి 22 minutes దగ్గర. ఈ పాట యొక్క ఆడియో రైట్స్ అనేది ఆదిత్య మ్యూజిక్, సో వాళ్ళ దగ్గర అయితే ఉందన్నమాట. సో వాళ్ళ ఈ సాంగ్స్ అన్నిటికీ లీగల్గా ట్రాక్స్ అని వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఆదిత్య మ్యూజిక్ వాళ్ళ దగ్గర. ఈ ఆల్బమ్ ఓవరాల్ యొక్క అవార్డ్స్ విషయానికి వస్తే ఇండియన్ ఫిల్మ్ నేషనల్ అవార్డ్స్ 2022 బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ అనే కేటగిరీలో తమన్ అన్నొచ్చి నేషనల్ అవార్డు పొందారు ఈ మూవీ ఆల్బమ్ కోసం. సో ఎంత గొప్ప విషయం ఇది అసలు, ఎందుకంటే ఎన్నో ఆల్బమ్స్ వస్తాయి ఒక ఇయర్లో. సో అలాంటప్పుడు ఒక్క ఆల్బమ్ పెద్ద హిట్ అవ్వడం ఒక లెక్క, బట్ ఆ పాటల వల్ల నేషనల్ అవార్డు పొందడం అనేది చిన్న విషయం కాదు. సో సూపర్ అయిన ఒక ఇయర్ అని చెప్పొచ్చు 2022 తమనన్నకి. సో నేషనల్ అవార్డు వచ్చింది. సో అంత సూపర్గా ఇచ్చారనమాట ఈ సినిమా పాటలు అండ్ ఓవరాల్గా ఈ సినిమాకి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా. అండ్ అదేలాగా మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ సౌత్ 2021 వైరల్ సాంగ్ ఆఫ్ ద డికేడ్ తెలుగు అనే కేటగిరీలో బుట్టబొమ్మ అనే సాంగ్ కోసం ఈ అలా వైకుంఠపురంలో టీం వచ్చి ఈ అవార్డుని తీసుకొని ఉంటారు. అదేలాగా సాక్షి
ఎక్సలెన్స్ అవార్డ్ 2021 ఆ ఇయర్లో మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అనే కేటగిరీలో తమన్ వచ్చి అవార్డు పొందుంటారు. అదేలాగా సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ 2021 మోస్ట్ పాపులర్ మేల్ అనే కేటగిరీలో సిద్ శ్రీరామ్ వాళ్ళు వచ్చి అవార్డు పొందుంటారు. అదేలాగా సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్ 2021 ఆ ఫంక్షన్లో మోస్ట్ పాపులర్ లిరిసిస్ట్ అనే కేటగిరీలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి వాళ్ళు కూడా అవార్డు అనేది పొందుంటారన్నమాట. అదేలాగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2021 బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కోసం తమన్, అదేలాగా బెస్ట్ లిరిసిస్ట్ అనే కేటగిరీలో రామజోగయ్య శాస్త్రి బుట్టబొమ్మ సాంగ్ కోసం, అదేలాగా బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ తెలుగు ఏ మాలిక్ బుట్టబొమ్మ సాంగ్ కోసం అవార్డు అయితే పొందుంటారు. సో అంత సూపర్గా ఉంటుందన్నమాట ఈ యొక్క ఆల్బంలో పాడిన పాటలు, ఇచ్చిన మ్యూజిక్ అనేది అంత సూపర్గా ఉంటుంది. అండ్ అదేలాగా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ 2022 బెస్ట్ కోరియోగ్రఫీ అనే ఒక కేటగిరీలో శేఖర్ మాస్టర్ రామ్లో రామ్లా సాంగ్ కోసం అవార్డు అయితే పొందుంటారు. సో ఇవిదా ఈ సినిమా కోసం, ముఖ్యంగా ఈ ఆల్బమ్ కోసం క్రియేటర్స్ తీసుకున్న అవార్డ్స్ అని చెప్పచ్చు. సో మీరు చెప్పండి, ఈ సినిమా పాటల గురించి మనం ఇంతసేపు డిస్కస్ చేసాం. అండ్ అదేలాగా ఈ ఆల్బమ్ కోసం క్రియేటర్స్ తీసుకున్న అవార్డ్స్ గురించి డిస్కస్ చేసాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. అదేలాగా మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. ఈ పాటల ఆల్బమ్ మీకు నచ్చుతుందా నచ్చదా, ఈ పాటల్లో మీకు ఏ పాట అంటే చాలా చాలా ఇష్టం అనేది దాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి, నేను చూసి తెలుసుకుంటా. సో అంతే ఈరోజు ఈ వీడియో. ఈరోజు ఈ ఎపిసోడ్లో మై ఆల్బమ్ కలెక్షన్ అలా వైకుంఠపురంలో మూవీ గురించి డిస్కస్ చేసాం. అదేలాగా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏ మూవీ ఆల్బమ్ గురించి డిస్కస్ చేస్తే బాగుంటుందో అని మీకు ఏదైనా ఒపీనియన్ సజెషన్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి, నేను చెక్ చేసి నెక్స్ట్ వీడియో అనేది వేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. మర్చిపోకుండా మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, బెల్ ఐకాన్, దాన్ని క్లిక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్ చెక్ చేస్తే మీకు చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ ఉంటాయి. సో వాటన్నిటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు, అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్.